యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడి ఈ భూమిలో. యేసయ్యతో స్నేహం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టియే కదా అని వాక్యంలో రాయబడ్డారు. యవనులు దేవుని వాక్యము చేత తమ నడతలను శుద్ధి చేసుకోవాలి. యవనులు అంటే ఎవరు? బైబిల్లో మీ యవనులు అని రాయబడ్డారు. యవనులు దర్శనాలు చూస్తారట, ముసలివారు కలలు కంటారు. అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ముసలివాడుగా ఉండకూడదు, లేదా పసిపిల్లలుగా ఉండకూడదు. ఒకసారి యవనస్తులుగా ఉన్న శిష్యులు పిల్లలుగా మార్చబడ్డారు. యేసు ప్రభు మరణించి మరణమును జయించి పునరుత్థాన దేహముతో శిష్యులను దర్శించడానికి వచ్చాడు. అప్పుడు శిష్యులు వారి పిలుపును, వారి యొక్క ప్రత్యేకతను వారు మర్చిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు పునరుత్థాన దేహంతో వారి మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, పిల్లలారా, భుజించుటకు మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా? అంటే పిల్లలారా అని ఎందుకు వారిని పిలిచాడు అంటే, వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పిల్లల స్వభావంలోకి వచ్చారు. కానీ దేవుని సంఘము, దేవుని బిడ్డలు యవనస్తులుగా ఉండాలి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు పిల్లవాడుగానో ముసలివాడుగానో చేయలేదు, యవనస్తుడుగానే చేయబడ్డాడు. ఈరోజు యవనస్తుల యొక్క పరిస్థితులు ఎలాగుంది అంటే, అనేక మంది యవన బిడ్డలు అనేక విధమైన చెడు అలవాట్లకు బానిసలుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే, యవన ప్రాయము దారి తప్పితే చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈనాడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అనేక మంది చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు కార్యములను నేర్చుకుంటున్నారు. కానీ ఈరోజు దేవుడు మనమందరము యవనస్తులుగా ఉండాలని, యవనస్తులుగా ఉండవలసిన మనము ఎలాగుండాలో ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక 4 లేదా 5 మాటల్ని మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా యవనస్తులు. ఇక్కడ మనం చదివిన వాక్యంలో యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకొందురు అంటే, నీ వాక్యము చేతనే కదా. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది, దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని యేసయ్యలాగా మారుస్తూ ఉంది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో రాయబడ్డది, నేను చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని రాయబడ్డది. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని పవిత్రపరుస్తుంది. అందుకొరకే దేవుని బిడ్డలమైన మనం
చేయవలసిన పని ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. మొదటి కీర్తన 3వ వచనంలో రాయబడ్డది, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ధన్యులు కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వారు ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యము మన ప్రాణమును, మన ఆత్మను, మన శరీరాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఎవరైతే ప్రాణాత్మ శరీరంలో పరిశుద్ధత పొందుతున్నారో వారు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు. వారు మాత్రమే సిద్ధపాటు కలిగి ఉంటారు. అందుకే ఒక సందర్భంలో యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 2 గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు బుద్ధిమంతులు అని పిలువబడ్డారు. రెండో గుంపు బుద్ధిహీనులు. ఈ బుద్ధిగల కన్యకలు అంటే యవనస్తుల వీళ్ళు. ఈ బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే సిద్ధపాటు గలవారుగా ఉన్నారు. వారి దివిటీలలో నూనె ఉంది. వారు తమను తాము సిద్ధపరచుకున్నారు. ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడా, మేమెప్పుడు ఆయన ఎదుర్కోవాలా అని ఒక సిద్ధపాటు. కానీ బుద్ధిహీనులు ఎలాగున్నారంటే వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. అనుకున్న గడియలో యేసయ్య రానే వచ్చాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే ప్రభువుని ఎదుర్కొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధి లేని వారుగా మనం ఉండకూడదు. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క వాక్యం చేత మనం ప్రతిరోజు కడగబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ప్రతిరోజు శుద్ధీకరించబడాలి. అందుకొరకే యవనస్తులారా అంటే ఆత్మీయ జీవితంలో మనం అందరం కూడా యవనస్తులుగా ఉండాలి. ఇప్పుడు యవనస్తులకు మొదటిగా పరిశుద్ధత అనేది అవసరం. రెండవదిగా యవనస్తులు ఎలాగుండాలంటే దర్శనాలు చూసేవారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం, అపోస్తల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం. ఈ 3 వాక్యాలని మనం ధ్యానించినట్లయితే ఈ 3 వాక్యాలలో కూడా దర్శనాలు చూడాలంట మనం. కానీ ఈ లోక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నారు. మీకా ప్రవచిస్తున్నప్పుడు దర్శనము చూడకుండా చీకటి వారిని కమ్మును అని చెప్తున్నాడు. దర్శనాలు చూసేవారుగా ఉండాలి యవనస్తులు. కళ వేరే, దర్శనం వేరే. కొంతమంది కళ అంటే ఏంటో తెలీదు, దర్శనం అంటే ఏంటో తెలియదు. కళ అనేది నిద్రపోయినప్పుడు వస్తుంది. దర్శనం అనేది ప్రార్థన చేసేటప్పుడు వస్తుంది. ఉదాహరణకి పేతురు ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారు, వెంటనే పేతురు గారు వచ్చారు కదా అని వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈలోగా ఆయనకు అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. వీళ్ళు వంట చేయాలంటే ఎంత లేదైనా ఒక 1 అవర్ 2 అవర్ అవుతుంది కదా అని, సమయం ఎందుకులే వ్యర్థం చేసుకోవడం అని మేడ పైభాగానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దర్శనాలు చూస్తూ ఉన్నాడు. అలాగే పరిశుద్ధుడైన యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, అంటే ఆత్మలో పరవశం చెందుతున్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా యవనస్తులుగా మార్చబడాలి. యవనస్తులమైన మనం మొదటిగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దాని తర్వాత దర్శనాలు చూసే వారంగా ఉండాలి. కానీ సాతాను గాడు ఏం చేస్తాడో తెలుసా,
మనం దర్శనాలు చూడకుండా మనకు గుడ్డితనాన్ని తీసుకొస్తాడు. ఉదాహరణకి సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే, సంసోను ఒక సందర్భంలో శత్రువుల చేతికి దొరికాడు. దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు వాళ్ళందరినీ పరిగెత్తిచ్చేశాడు. కానీ తన సీక్రెట్లు చెప్పినందువలన ఫిలిష్తీయుల చేతికి సరిగ్గా దొరికాడు. వారు అతన్ని బంధించారు. ఫిలిష్తీయులు అంటే సాతాను శక్తులు, ఇవి మనల్ని బంధిస్తూ ఉంటాయి. సంసోను వారు చేసిన మొదటి పని ఏంటంటే, బంధించిన తర్వాత కళ్ళు కూడా బీకేశారు. సాతాను కూడా మనల్ని మొదటిగా బంధిస్తాడు. అందుకని చూడండి, చాలామంది మందిరానికి వచ్చినా చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు, సంతోషించరు, ఏదో పోగొట్టుకున్నట్లుగా మౌనంగా ఉంటారు, లేదా సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, లేదైతే పిల్లలతో ఆనందిస్తుంటారు. కానీ దేవునికి వారిని అప్పగించుకోరు, దర్శనాలు చూడరు, దేవుని స్వరాన్ని వినరు, దేవుని సన్నిధిలో సంతోషాన్ని వారు అనుభవించరు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మనం దర్శనాలు చూసేవారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆయన మధురమైన స్వరాన్ని మనం వినాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. మనోవేదంతో వచ్చిన హన్న తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళుతుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని సన్నిధిని అనుభవించింది, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించింది. ఎంతో వేదంతో వచ్చింది, ఎన్నో బాధలతో వచ్చింది, ఎన్నో సమస్యలతో వచ్చింది, జీవితం మీద కురింగి విరక్తి కలిగిందిగా వచ్చింది. కానీ దేవుని సన్నిధి ఆమెను జీవింపజేసింది, దేవుని సన్నిధి ఆమెకు సమాధానాన్ని ఇచ్చింది. ఈనాడు నీ జీవితంలో నీకు నిజమైన సంతోషం కావాలా, నీకు నిజమైన సమాధానం కావాలా, నిజమైన ఆశీర్వాదం నీకు కావాలా, నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలి. అంటే నువ్వు ఎలాగ ఉండాలి? యవనస్తుడుగా ఉండాలి. యవనస్తుడుగా నీవు ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో నువ్వు చురుగ్గా ఉంటావు, ఆత్మీయ జీవితంలో బలం కలిగి ఉంటావు, ఆత్మీయ జీవితంలో ఆసక్తి కలిగి ఉంటావు. కనుక యవనస్తులు మొదటిగా తమను తాము శుద్ధీకరించుకోవాలి. రెండవదిగా దర్శనాలు చూసేవారంగా మనం ఉండాలి, దర్శనాలు చూడాలి. మూడవదిగా యవనస్తులు ఎలాగ ఉండాలంటే, సాతానును జయించేవారుగా ఉండాలంట. యవనస్తులు ఎలాగ ఉండాలంటే సాతానును జయించేవారుగా ఉండాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడ్డది, యవనస్తులారా మీరు బలవంతులు అని రాయబడ్డది. ఈ అంత్య దినాలలో నువ్వు బలవంతుడుగా ఉండాలి. నీకు తెలియని రీతిగా కంటికి కనిపించని కొన్ని శక్తులు యవనస్తులు ప్రత్యేకంగా ప్రవేశిస్తున్నాయి. అందువల్ల మనుషుడు ఎన్నో విధమైన బానిసలకు అతడు అప్పగించబడుతున్నాడు. 6 అడుగుల మనుషుడు 3 ఇంచుల సిగరెట్కు బానిస, చెడు వ్యసనాలకు బానిసగా ఉంటున్నాడు, బలహీనుడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని భక్తులు చెప్తున్నాడు. కనుక నీ జీవితంలో నువ్వు బలహీనుడుగా ఉండకూడదు, నువ్వు బలవంతుడుగా ఉండాలి. ఏంటి ఆ బలం అంటే? పరిశుద్ధాత్మ చేత పొందే బలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులయ్యుండుడి అంటున్నాడు. మనము బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి విరోధంగా సాతానుగాడు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కలవరాలు తీసుకొస్తూ ఉంటాడు. వాడిని మనం జయించాలి. అందుకే మీరు ఎఫెసీ 6:10 నుంచి కింది వాక్యాలు చదివితే అక్కడ రాయబడిన మాటల్లో తెలుసా, ఈ సాతానుగాడంట మనం నిద్రపోయినప్పుడు మన మీద దాడి చేస్తాడు, మన మీద కూర్చుంటాడు, ఒళ్ళు బరివెక్కిస్తాడు, సమస్యలు తీసుకొస్తాడు, వ్యాధులు తీసుకొస్తాడు, కలవరాలు తీసుకొస్తాడు. కొన్ని సమస్యలు అయితే డాక్టర్లు కూడా అర్థం కాదు. అయితే ఈ దుష్టుని మనం జయించాలంటే ఒక పరిశుద్ధ ఆత్మశక్తి, దేవుని యొక్క బలము యవన బిడ్డలమైన మనకు అవసరం. కనుక మనం ఏం చేయాలంటే ఈ అంత్య దినాలలో దర్శనాలు చూసినంత మాత్రాన చాలదు, దేవుని బిడ్డలమైన మనము బలవంతులుగా మార్చబడాలి. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనంలో,
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనాలన్నిట్లో కూడా మనం చూసినట్లయితే దుష్టుని మనం ఎలాగో జయించాలో రాయబడ్డది. కనుక మనం దుష్టుని జయించాలి. దుష్టుని జయించడం అంటే బలహీనతలను జయించాలి, వ్యసనాలను జయించాలి, సాతానిక క్రియలను మనం జయించాలి. ఎందుకంటే వాడు కనిపించని యొక్క ఆకారంతో మనుషుల్లో ప్రవేశిస్తున్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కొన్ని దుష్ట శక్తులు కొంతమంది జీవితాలలో ప్రవేశిస్తాయి. ఉదాహరణకి ఒక తాగుబోతు ఆత్మ మనిషిని పట్టుకుందనుకోండి, వాడు ఇక మంచిగా జీవించలేడు, తాగుడుకు బానిస అయిపోతాడు. ఒక అబద్ధపు ఆత్మ నీలో ప్రవేశిస్తే నువ్వు సత్యం చెప్పలేవు. ఒక కోపపు ఆత్మ నీలో ప్రవేశిస్తే నువ్వు నిదానంగా ఉండలేవు. అలా ఒక నిద్రపోతు ఆత్మ పట్టిందంటే ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు. ఓ తిండిపోతు ఆత్మ పట్టింది, ఎప్పుడు తింటూనే ఉంటావు. ఓ తిరిగిపోతు ఆత్మ పట్టిందంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. కొన్ని శక్తులు ఇవి కంటికి కనిపించని అనేక మంది జీవితాలని నాశనం చేయటకు తిరుగుతున్నాయి. కనుక యవనస్తులమైన మనం బలవంతులుగా ఉన్నట్లయితే ప్రతి బలహీనతలను మనం జయించగలుగుతాము. ఇంకొక మాటను కూడా ధ్యానించుకుందాం. యవనస్తులు ఎలాగ ఉండాలంటే, చివరిగా యవనస్తులంట ప్రవచించేవారుగా ఉండాలి. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. వారి గురించి ఏం రాయబడ్డదంటే వారు ప్రవచించేవారు అని రాయబడ్డారు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, ఆత్మ వరాల చేత మండుచూ ప్రకాశించాలి, ప్రవచించే వారంగా ఉండాలి. యోహాను గురించి రాయబడ్డది, అతడు మండుచు ప్రకాశిస్తున్న ఒక దీపం అని రాయబడ్డది. కనుక యవన బిడ్డలమైన మనం ఆత్మీయ జీవితంలో మనం ముసలివారిగా ఉండొద్దు, పసిపిల్లలుగా ఉండొద్దు, యవ్వనస్తులుగా ఉండాలి. యవ్వనస్తులు ఏం చేయాలి? మొదటిగా తమను తాము ఆయన రక్తంతో లేదా ఆయన వాక్యముతో మనల్ని మనము శుద్ధి చేసుకోవాలంట. దాని తర్వాత దర్శనాలు చూసేవారంగా ఉండాలి. దాని తర్వాత బలవంతులుగా ఉండాలి. దాని తర్వాత ప్రవచించే వారంగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ అంత్య దినములలో అటువంటి కృప కలిగి ఉండాలి, అటువంటి అభిషేకం కలిగి ఉండాలి, అటువంటి వైరాగ్యం కలిగి ఉండాలి. కనుక బైబిల్లో అనేక మంది యవనస్తులను మనం చూస్తున్నాం. వారందరూ ఎలాగూ జీవించారు, వారు మనకు ఒక మాదిరిని ఉంచారు. కనుక యవన బిడ్డలమైన మనము దర్శనాలు చూసేవారంగా ఉండాలి, ఆయన స్వరాన్ని వినేవారంగా ఉండాలి, ఆయన ముఖ దర్శనం చేసేవారంగా ఉండాలి, ఆయన అడుగుజాల్లో నడిచేవారంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే ఒకరోజు మన యేసయ్య మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. అప్పుడు మనం అందరం కూడా రెప్పపాటు గడిలో మన ప్రభుని ఎదుర్కొంటాం. కనుక ఆ సుదినం కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన రాకడ మిక్కిలి సమీపమైన ఈ దినాలలో మనం భయంతో భక్తితో మన రక్షణ కొనసాగిస్తూ ఆత్మీయంగా బలం పొందుతూ యవనస్తులుగా మార్చబడుతూ ఆయన రాకడకు సిద్ధపడదాం. అది కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడైన తండ్రి, మహాగణుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యవన బిడ్డలు ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని మీరు మా ముందు ఉంచినందుకు స్తోత్రం. మేమందరం ఆత్మీయ జీవితంలో యవనస్తులుగా ఉండాలి. అలాగే నాయన మీరు ఆకడలో మేము ఎదుర్కొనే ధన్యత మా అందరికీ అనుగ్రహించు. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.